ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. చాలామందికి హనుమత్ జయంతి ఉత్సవం మీద చాలా రకములైనటువంటి అపోహలు ఉన్నాయి. అయితే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాసే కృష్ణాయాం అంటే వైశాఖ మాస కృష్ణపక్షంలో దశమ్యాం మందవాసరే దశమి తిథితో కూడినటువంటి శనివారం నాడు పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాసంలో దశమి తిథితో పూర్వాభాద్ర నక్షత్ర ప్రయుక్త శనివారం నాడు స్వామివారు పుట్టినట్టుగా శాస్త్రం చెబుతున్నది. అంచేత ఈ వైశాఖ మాస కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దశమి ఏ వారమైనా సుమారుగా నక్షత్రం కూడా కలుస్తుంది. ఆ రోజే స్వామివారి యొక్క హనుమత్ జయంతి ఉత్సవం. ఆ హనుమత్ జయంతి ఉత్సవం నాడు స్వామివారి యొక్క ఆరాధన చేసి, అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి మన్యు సూక్త మంచి పండితులను నియమించుకుని ఆ రోజు మన్యు సూక్త పారాయణ చేయించినట్లయితే స్వామివారి అనుగ్రహం వల్ల కోర్టు కేసులు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయి. అలాగే హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల కూడా చాలా విధములైనటువంటి దోషములు తొలగిపోతాయి. ఒక సమయంలో రావణాసురుడు ఆదిత్యాది నవగ్రహాలను తన యొక్క ఆధీనంలో పెట్టుకుని ఉన్నటువంటి సమయంలో స్వామివారు ఆదిత్యాది నవగ్రహాలను అంటే ఆయనతోటి యుద్ధం చేసి ఈ నవగ్రహాలని బంధ విముక్తులను చేయడం వల్ల నవగ్రహాలన్నీ కూడా స్వామికి వరం ఇచ్చాయట. ఎవరైతే నీ యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళకి ఎటువంటి మా వల్ల ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పేసి నవగ్రహాలు స్వామివారికి మాట ఇచ్చాయట. ఇవి పురాణ వచనం. అంచేత ఆవేళ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం చక్కగా నిష్ఠా నియమం కలిగినటువంటి పండితుల్ని, చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళని పెట్టుకుని ఈ మన్యుసూక్త పారాయణ చేయించుకోండి. అలాగే మన్యుసూక్త హోమం చేయించండి. అప్పాలు, గారెలు మొదలైనటువంటి ద్రవ్యాలతో చాలా విశేషమైనటువంటిది. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ చాలీస పారాయణ కూడా చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీన్ నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. ఈ శ్లోకములు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్లోకములు. ఈ శ్లోకములు మీకు వస్తే పఠించండి, లేదా మేము చెప్పాం కాబట్టి ఇవి విని స్వామికి నమస్కారం చేసుకోండి. ఆయుష్మాన్ భవ. హరి ఓం తత్సత్.